సునాద స్వరము జనవరి 19. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. ఈ రోజుల్లో మనం చూసినప్పుడు మంచి ఆరోగ్యం, ఆయుష్తో జీవించాలని ఎన్నో ప్రయత్నాలు చేయడం చూస్తాం. ఆహారపు నియమాలు, మంచి డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, విటమిన్స్, మినరల్స్ అని వేసుకోవడం, స్ట్రెస్ లేకుండా మెడిటేషన్ చేయడం, ఎన్నో ప్రయత్నాలు మనుషులు చేస్తున్నారు. అయితే మనం ఎన్ని ప్రయత్నం చేసినా అది కొంత మట్టుకు మనకు సహాయం చేయగలవు. ఎవరు కూడా లాంగ్ లైఫ్ మనకు గ్యారంటీ ఇవ్వలేరు. అందుకే దేవుడు ఈ రోజున మనకు చెప్తున్నాడు, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అంటున్నాడు. మరి దేవుని వల్లనే మనము జీవించే సంవత్సరాలు అధికంగా ఉంటాయి. దీర్ఘాయుతో, లాంగ్ లైఫ్తో మనల్ని దీవించే దేవుడు. అందుకే ఆయన ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా ఎన్నో రోజులు శక్తితో, బలంతో, ఆరోగ్యంతో జీవించారు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఆయనను ఆశ్రయించిన బిడ్డలు, ఆయన దీవించిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా, శక్తితో, బలముతో వాళ్ళు చక్కగా తన పనులు చేసుకుంటూ దేవుడు చెప్పిన మార్గంలో నడిచి సాక్ష్యంగా జీవించారు. అందుకే వాక్యాలు రాయబడున్నాయి, వృద్ధాప్యంలో చిగురు పెడుతూ కూడా సారంగా, పచ్చగా ఉంటారన్నది దేవుడిస్తున్న వాగ్దానం. మరి ఎప్పుడన్నా ఏదైనా బలహీనత వచ్చినా, ఏదైనా విషయంలో సమస్య వచ్చినా దేవుని ఆశ్రయించినప్పుడు స్వస్థపరిచే దేవుడు. మరి రాజైన హిజ్కియాను మనం చూసినప్పుడు ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు కన్నీటితో దేవుని ఆశ్రయించి వేడుకున్నాడు. అప్పుడు యెహోవా దేవుడు ఆయనను స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగింప చేశాడు. మన దేవుడు మనకు ఆయుష్, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మన సంవత్సరాలను పొడిగింప చేయగలవాడు. అందుకే ఏది కావాలన్నా ఆయనను ఆశ్రయించాలి. మరి యేసుక్రీస్తు అందరినీ స్వస్థపరిచాడు. ఎన్నో రోగములు, వ్యాధులను ఆయన విడిపించాడు. మరి చనిపోయిన వారిని లేపిన దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఆయనలో సమృద్ధి జీవం ఉంది. ఆయనను ఆశ్రయించినప్పుడు తన జీవం ఇచ్చి మనల్ని దీర్ఘాయుష్తో మనల్ని బ్రతికించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ఆయన నుండి గొప్ప కార్యాలు పొందుకుందాం. ఎటువంటి స్వస్థత, విడుదల ఏది కావాలన్నా ఆయన అనుగ్రహించి ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి బలహీనతలు స్వస్థపరచండి. ప్రతి ఒక్కరికి దీర్ఘాయువును అనుగ్రహించండి. వారు జీవించే సంవత్సరాలు అధికములుగా చేసి మీ కొరకు గొప్పగా, సాక్షిగా, శక్తితో, బలముతో జీవించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.